10 ఏళ్ల తర్వాత జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే ఉత్కంఠకు కొంతమేర తెరపడింది. ఈ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రావని తేల్చేశాయి. అయితే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మెజారిటీ సంస్థల సర్వేలో తేలింది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తేల్చాయి. బీజేపీ ఈసారి అధికారానికి దూరంగా ఉంటుందని, మహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సింగిల్ డిజిట్ కు పరిమితమవుతుందని మెజారిటీ సంస్థలు చెప్పాయి. ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కూడా కాంగ్రెస్ కూటమికే జైకొట్టింది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి 40 నుంచి 48 సీట్లు రావచ్చని అభిప్రాయపడింది. బీజేపీకి 27 నుంచి 32 సీట్లు వస్తాయని చెప్పింది. పీడీపీకి 6 నుంచి 12 స్థానాలు వస్తాయని సీ ఓటర్ సర్వే అంచనా. ఇక ఇతరులకు 6 నుంచి 11 సీట్లు గెలుచుకుంటారని ఇండియా టుడే సర్వే లెక్క. ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్సీ కూటమి 35 నుంచి 40 సీట్లు గెలుచుకుంటారని దైనిక్ భాస్కర్ సర్వే సంస్థ అంచనా వేసింది. బీజేపీ 20 నుంచి 25 స్థానాల్లో, పీడీపీ కేవలం 4 నుంచి 7 సీట్లు విజయం సాధిస్తుందని తెలిపింది. దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం ఇతరులు 12 నుంచి 16 గెలుచుకోవచ్చని అంచనా. అదే నిజమైతే ప్రభుత్వం ఏర్పాటులో ఇతరులే కీలకమయ్యే ఛాన్స్ ఉంది. ఇక యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ సైతం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కు 35 నుంచి 45 సీట్లు వస్తాయని చెప్పింది. బీజేపీ 24 నుంచి 34 గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇక పీడీపీ 4 నుంచి 6 స్థానాలకే పరిమితం చేసింది. యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం కూడా ఇతరులే కీలకం కానున్నారు. ఇతరులకు 8 నుంచి 23 సీట్లు రావచ్చని యాక్సిస్ మై ఇండియా అంచనా. జమ్మూలో సీఎంగా ఎవరుండాలనే దానిపై కూడా పీపుల్స్ పల్స్ సర్వే చేసింది. 28.1% మంది ఒమర్ అబ్దుల్లాను సీఎంగా కోరుకున్నారు. మిగిలిన వారెవరూ ఆయనకు సమీపంలో కూడా లేరు. ఒమర్ అబ్దుల్లా తర్వాత 8.8%తో ఇంజనీర్ రషీద్, 85% ప్రజలు మహబూబా ముఫ్తీని సీఎంగా ఉండాలని కోరుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. 873 మంది అభ్యర్థులు అక్కడ పోటీ పడ్డారు. ఇక్కడ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేయగా బీజేపీ, పీడీపీ విడివిడిగా పోటీ చేశాయి. ఈ 4 పార్టీల మధ్యలోనే ప్రధాన పోటీ ఉంది. ఆర్టికల్ 370 రద్దు కంటే ముందు జమ్మూ కాశ్మీర్లో బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 370 రద్దు తర్వాత బీజేపీతో ఎవరూ జతకట్టలేదు. దీంతో బీజేపీ ఒంటరి పోరుకు చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన తొలి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఓ రకంగా చెప్పాలంటే భారత్లోనే కాదు, ప్రపంచం మొత్తం జమ్మూలో జరిగిన ఎన్నికల వైపు చూశాయి. పలు దేశాలు కూడా ఎన్నికలపై కామెంట్స్ చేశాయి. అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం మొత్తం ఆర్టికల్ 370 చుట్టూనే తిరిగింది. కాంగ్రెస్ కూటమి హామీలతో పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటుందని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ వేడెక్కిన పొలిటికల్ వాతావరణంలో జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక్కడ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అంతా దేశవ్యాప్తంగా నెలకొంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన మెజారిటీ కట్టబెడుతున్నాయి.